ప్రభు పేరిట కూడి వచ్చిన మీ అందరికీ శుభాభివందనాలు. గత కాలమంతా ఏసే మనల్ని కాచి కాపాడినందుకు ఆయనకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ ప్రార్థన కూడిక మనం ఆరంభించుకున్నాము. మన మధ్యన స్వప్న సిస్టర్ ఓపెనింగ్ ప్రేయర్ చేస్తారు, క్యాథరిన్ సిస్టర్ పాట పాడతారు. స్వప్న సిస్టర్ ఓపెనింగ్ ప్రేయర్ చేయండి. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. స్తోత్రం ప్రభా, పరిశుద్ధ తండ్రి, మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వాధికారి దేవ తండ్రి, నీకే వందనాలు చెల్లిస్తున్నాము ప్రభా. పరిశుద్ధ ప్రభా, నీ నామూలను కుటుంబ తండ్రి, మీ నామూలను అంతా తండ్రి ఏకీవించిన తండ్రి ప్రభా. అయ్యా నీ కృపను బట్టి, నీ దయను బట్టి దేవ, అయ్యా మాకు ఇచ్చిన యొక్క అవకాశాన్ని బట్టి యొక్క సమయానికే నీకే వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞత స్తుతి చెల్లిస్తున్నాం ప్రభా తండ్రి. అయ్యా తండ్రి, మరి నాయన వచ్చిన ప్రతి బిడ్డను ఆశీర్వదించండి ప్రభా తండ్రి. అయ్యా మరి ఈ రోజు ప్రభా మాకు ఏమేమి మాట్లాడబోతున్నారు ప్రభా, మాకు బయలుపరచండి, మాతో మాట్లాడండి దేవా. మా ప్రతి బాధ్యతను తొలగించండి బాబా. అయా మేము ఇంకా తండ్రి నీళ్ళు ఎదుగులాగానే సహాయపడండి కృపమయ్యా దేవా తండ్రి. అయా ఈ వాక్యం చేత మమ్మల్ని బలపరచండి ప్రభా తండ్రి. అయా దేవా పరిశుద్ధ అభిషేకంతో మమ్మల్ని అందరినీ ఇవ్వండి ప్రభా. దేవానికి స్తోత్రమైన తండ్రి ప్రభా. అయా నీకే వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా తండ్రి. కృపా సత్య సంపూర్ణ దేవానికి ఎంతో వందనాలు వేయాలంట. సర్వసత్యం నుంచి మమ్మల్ని నడిపించండి ప్రభా. దేవాది దేవాతని ప్రభా. దేశంలో ప్రతి బిడ్డ రక్షణ పొందాలని దర్శించండి ప్రభా. సేవకులను ఆశ్రయించని బలపరచండి. ఈ శక్తితో నీ పని ఇంకా సేవలో బలంగా వాడుకునే ప్రభా దేవా. అయా నా తండ్రి ప్రభా, మా ప్రతి బాధ్యత నుంచి మాకు విడిపించదండి. అయ్యా ప్రతిరోజు మేము సిద్ధపరుస్తున్నందుకు వందనాలు ప్రభా. ప్రతిరోజు మాతో మాట్లాడుతున్నందుకు నీకే వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా. కృతజ్ఞతలు ప్రభా. అయ్యా మమ్మల్ని అందరినీ కూడా ప్రభా తండ్రి ప్రతిరోజు ప్రభా అయ్యా మమ్మల్ని మా రాకపులో తోడేంటు ప్రభా. మమ్మల్ని అందరూ కూడా తండ్రి అయ్యా క్షేమంగా నేను మమ్మల్ని పోషిస్తూ మీ కృపలను భద్రపరిచినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా తండ్రి. అయ్యా ప్రభా ఇది ఎంతో భయంకరమైన స్థితిలో ఈ లోకంలో ఉన్నాం ప్రభా తండ్రి. అయినా కానీ ప్రభా ఎన్నో ఆటంకాలు సమస్యల నుంచి మమ్మల్ని తప్పించి మమ్మల్ని కాపాడుతున్న గొప్ప దేవుడు తండ్రి ప్రభా. అయ్యా నీకు వందనాలు అయ్యా. మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన మా తండ్రి నీకు స్తోత్రమయ్యా తండ్రి. పరిశుద్ధ ప్రభా నీకే వందనాలు చెల్లిస్తున్నామయ్యా. దేవాది దేవా అయ్యా మాతో మాట్లాడండి ప్రభా తండ్రి. ప్రతిరోజు మమ్మల్ని సరిచింది ప్రభా దేవా. అయ్యా నీకే వందనాలు తండ్రి. దేవాది దేవ అయా తండ్రి ఆరాధనలో మీరు తోడింది ప్రభా. పాట ద్వారా మహిమ పొందని దేవా. స్తుతి ఘనత మహిమ ప్రభావానికి చెల్లిస్తున్నాము తండ్రి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. సిస్టర్ థ్యాంక్ యూ. మన మధ్యన క్యాథరిన్ సిస్టర్ పాట పాడతారు. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రేజ్ ది లార్డ్. బ్రదర్స్ సిస్టర్స్ అందరికీ ప్రేజ్ ది లార్డ్. సిస్టర్ వాయిస్ క్లారిటీగా ఉందా సిస్టర్? వినిపిస్తుందా? క్లియర్ గా ఉంది సిస్టర్, క్లియర్ ఉంది. ఓకే, థ్యాంక్ యూ సిస్టర్. ప్రేజ్ ది లార్డ్. బ్రదర్స్ సిస్టర్స్ అందరికీ ప్రేజ్ ది లార్డ్. మనం పాట పాడుకుందాము. ఆశ్చర్యమైన ప్రేమ కల్వారిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ. మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ, పరమును వీడిన ప్రేమ, ధరలో పాపిని వెతికిన ప్రేమ. పరమును వీడిన ప్రేమ, ధరలో పాపిని వెతికిన ప్రేమ. నన్ను కరుణించి ఆదరించి చేత తీసి తన మహిమానిచ్చే. నన్ను కరుణించి ఆదరించి చేత తీసి తన మహిమానిచ్చే. ఆశ్చర్యమైన ప్రేమ కల్వారిలో నీ ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ. మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ, పావన యేసుని ప్రేమ, సిలువల్ పాపిని మోసిన ప్రేమ. పావన యేసుని ప్రేమ, సిలువల్ పాపిని మోసిన ప్రేమ. నాకై కరుణించి జీవాన్నిచ్చి జయనిచ్చే తన మహిమానిచ్చే. నాకై మరణించి జీవాన్నిచ్చి జయాన్నిచ్చి తన మహిమానిచ్చే. ఆశ్చర్యమైన ప్రేమ కల్వారిలోని ప్రేమ,
మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ. మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ, శ్రమలు సహించిన ప్రేమ, నాకై శాపము నోచిన ప్రేమ. శ్రమలు సహించిన ప్రేమ, నాకై శాపము నోచిన ప్రేమ. విడనాడని ప్రేమది, ఎన్నడూ ఎడబాయని ప్రేమ. విడనాడని ప్రేమది, ఎన్నడూ ఎడబాయని ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ. మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ. మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ, నా స్థితి చూచిన ప్రేమ, నాకై జాలిని చూపిన ప్రేమ. నా స్థితి చూచిన ప్రేమ, నాకై జాలిని చూపిన ప్రేమ. నాకై పరుగెత్తి కౌగలించి మూతడి కన్నీటిని తుడచి. నాకై పరుగెత్తి కౌగలించి మూదడి కన్నీటిని తుడిచి. ఆశ్చర్యమైన ప్రేమ, కల్వారిలోని ప్రేమ. మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ. మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ. మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ. మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన మధ్యన పరిశుద్ధ బ్రదర్ వాక్యాన్ని షేర్ చేసుకుంటారు. ప్రైజ్ లార్డ్ బ్రదర్. సిస్టర్, అందరికీ ప్రైజ్ లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో చేరొచ్చిన మీ అందరికీ వందనాలు, శుభములు తెలియజేసుకుంటున్నాము. ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకునే వారంగా ఉంటాము. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కనికరము కృప కలిగిన దేవ, ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. మహాగణుడ, మహోన్నతుడ, కృపా సత్య సంపూర్ణుడ, నిత్య నివాసి అయిన మా దేవ, యుగ యుగులకు సజీవుడవు, స్తోత్రార్హుడమైన మా దేవ తండ్రి, మమ్మల్ని ప్రేమించిన దేవుడు, మా కొరకై శిలువలో ప్రాణం ఇచ్చిన తండ్రి నాయన ప్రభా, ప్రేమించిన దేవుడు తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. గడిచిన కాలం అంతా తండ్రి నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడినావు ప్రభా, ఇంతవరకు మమ్మల్ని సజీవులుగా ఉంచినావు ప్రభు తండ్రి. యొక్క సాయంత్రకాల సమయంలో ఈ రీతిగానే సన్నిధిలో గడిపే కృపనిచ్చినావు తండ్రి. అందును బట్టి మీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ఇదిగో తండ్రి, ఈ యొక్క నా తండ్రి ఆరాధనలు ఇంతవరకు సహాయపడుతూ వచ్చినారు. నా తండ్రి పాటల ద్వారా మహిమ పొందినారని సంపూర్ణంగా నమ్ముతున్నాం. ఇదిగో నా ప్రభు, ఈ సమయంలో నీ వాక్యాన్ని మేము ధ్యానించబోతుంటుండగా సహాయం చేయండి, దయ చూపించండి. నా తండ్రి, నా ప్రభు, వచ్చిన వారందరిని బట్టి వందనాలు. ఇంకా రావాల్సిన వారందరినీ కూడా నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. ఎటువంటి నెట్వర్క్ కనెక్టివిటీ ఇష్యూస్ లేకుండా సహాయపడండి. ఇదిగో తండ్రి, ఈ సమయంలో ప్రభు నీ పక్షంగా నా తండ్రి వాక్యం పంచుకోబోతున్నాను. జ్ఞాపకం చేసుకోనండి. మీ సిలువ చాటును మరుగుపరచండి, మీ ఆత్మచేత నింపండి. నోటిని మీ బోరగా వాడుకోనండి. మీరే మాట్లాడి మీరే మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నాను. నా సమస్త ప్రవర్తన అంతటి ఎందు ప్రభు అని అధికారానికి ఒప్పుకుంటున్నాను. నా సబుద్ధిని, నా సొంత జ్ఞానాన్ని ప్రభు దూరపరచండి, మీ ఆత్మచేత నింపండి. నా ప్రభు మీరు నాయన మా అందరితోనూ మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. ముందున్న సమయం అంతా కూడా తండ్రి మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నాను. తండ్రి, సహాయం చేయమని, దయ చూపించమని ముందున్న సమయం అంతా కూడా ప్రభు మాకు మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు మనం వాక్యం కొరకై కీర్తనల గ్రంథము
115 అధ్యాయము 17, 18 వచనాలు మనం చదువుకుంటాం. కీర్తనల గ్రంథం 115 అధ్యాయము 17, 18 వచనాలు, చివరి 2 వచనాలు మనం చదివితే ఇక్కడ మనం చూస్తాం, మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవు వారును యెహోవాను స్తుతింపరు, మేమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతించదము, యెహోవాను స్తుతించుడి. ఈ కీర్తనలో చివరి భాగంలో ఈ 2 మాటలు రాయబడుతూ వచ్చినాయి. ఏంటంటే మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవారును. అంటే దాని అర్థము మృతులు అంటే చనిపోయినటువంటి వారు, మౌన స్థితిలోనికి దిగిపోవారు అని అంటే చనిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి వారు. వీరిరువురు కూడా దేవుని స్తుతించలేరు అనేటువంటి విషయాన్ని చెబుతున్నాడు. ఒక రీతికి దీన్ని మనం ఆత్మీయంగా అర్థం చేసుకున్నప్పుడు, ఆత్మీయంగా చచ్చిపోయిన స్థితిలో ఉన్నప్పుడు, లేదంటే ఆత్మీయంగా బలహీనమైన స్థితిలో ఉన్నప్పుడు చూడండి దేవుణ్ణి స్తుతించలేము అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకు ఆత్మీయంగా చచ్చిపోతారు, ఎందుకు ఆత్మీయంగా బలహీనం అవుతారు అనంటే, ఈ లోకంలో అనేకమైన సంగతులు మనం చూస్తాం. ఎన్నో శోధనలు ఉంటాయి. ఈ లోకమే ఒక పెద్ద మాయాలోకం వంటిది. ఈ లోకంలో ఎన్నో ఆకర్షణలు, ఎన్నో రకాలైనటువంటి శోధనలు. కాబట్టి లోకంలో అనేకమైన సమస్యలు, శాంతి సమాధానం లేని పరిస్థితులు. ఇటువంటి పరిస్థితుల్లో ఉండపోయేటువంటి వారు దేవుణ్ణి స్తుతించలేకపోవచ్చు. అయితే ఇక్కడ వాళ్ళు 18వ వచనంలో చెబుతున్న మాట ఏంటిదనంటే, మేమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతించదము. మేమైతే అంటే ఇక్కడ డిఫరెన్స్ ఉంది. మొట్టమొదటి చెప్పింది ఏంటిది 17లో, మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవారు. అంటే చనిపోయిన వారు, చనిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి వారు స్తుతించరు. మేమైతే అంటే దాని అర్థం ఏంటిదేనంటే, మేము చనిపోయిన వారము కాము, మేము చచ్చిపోయే వారము కూడా కాము. మేమైతే అంటే అర్థం అదే, మేము జీవం కలిగినటువంటి వారమని దాని అర్థం, జీవము కలిగినటువంటి దేవుని బిడ్డలమని అర్థం. మేమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతించదము. ఎంత గొప్ప మాట కదా. మేమైతే అంటే మేము చచ్చిపోయిన వాళ్ళం కాదు, మేము జీవం కలిగినటువంటి వాళ్ళము. ఇది మొదలుకొని నిత్యము మేము దేవుణ్ణి మాత్రమే స్తుతిస్తాం, యెహోవాను స్తుతించుడి అని చెబుతున్నారు. చూడండి వాళ్ళు అన్నటువంటి మాట చాలా గొప్ప మాట. ఆ 18వ అధ్యాయంలో, ఆ 18వ వచనంలో మనం చదువుతున్నటువంటి మాట, మేమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతించదము అనే మాట చాలా గొప్ప మాట. చాలా చూడండి దేవునికి విధేయత చూపించినటువంటి మాట, దేవుని పట్ల ఆశని, దేవుని పట్ల వారి యొక్క విశ్వాసాన్ని, విధేయతని అన్నిటినీ కనబరిచినటువంటి మాట. చూడండి ఈ ఒక్క మాట మనం చదివితే మనకి ఆ యొక్క మాట యొక్క తీవ్రత మనకు అర్థం కాదు. ఈ కీర్తన అంతా మనం చదివితే ఆ యొక్క మాట యొక్క తీవ్రత మనకు అర్థమవుతుంది. ఎందుకనంటే ఏ సందర్భాల్లో, ఏ సందర్భంలో ఈ కీర్తన రాయబడిందో, ఏ సందర్భంలో వాళ్ళ మాట రాశారో మనకు అర్థమైతే, చూడండి ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళు దేవుణ్ణి గణపరిచారు, ఎటువంటి పరిస్థితుల్లో దేవుడిని వారు స్తుతించారు అనే విషయం మనకు అర్థమవుతుంది. చూడండి ఎటువంటి పరిస్థితుల్లో వీళ్ళు మేమైతే ఇది మొదలుకొని యెహోవాను స్తుతించదము అనే మాట అన్నారనేది మనం ధ్యానిస్తే చూడండి ఎంతో గొప్పగా అనిపిస్తుంది. వాళ్ళ యొక్క భక్తి, ఇశ్రాయేలు యొక్క భక్తి. చూడండి అది ఎటువంటి పరిస్థితుల్లో వారు అన్నారు అనంటే, ఈ కీర్తన అంతా మనం చదివితే మనకు అర్థమవుతుంది. కీర్తనల గ్రంథము అదే కీర్తనల గ్రంథం 115 అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చదివితే మనకు అర్థమవుతుంది. అక్కడ ఏం రాయబడిందంటే, మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగును గాక, వారి దేవుడేడి అని అన్ని జనులు ఎందుకు చెప్పుకొందురు. ఇది మొట్టమొదటి వచనం ఈ యొక్క కీర్తనలో. మొదటి 2 వచనాలు ఏం చెబుతున్నారు? మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామంకే మహిమ కలగాలి, వారి దేవుడేడి అని అన్ని జనులు ఎందుకు చెప్పుకొందురు అనేటువంటి ప్రశ్న అక్కడ ఉంది. అంటే ఎప్పుడు ఈ కీర్తన రాయబడుతుంది అనంటే, చుట్టూ ఉన్నటువంటి అన్ని జనులు, ఇశ్రాయేల్ ప్రజలకు చుట్టూ అనేక మంది అన్ని జనులు ఉన్నారు. ఫిలిస్తీన్లు ఉన్నారు, మోయాబులు ఉన్నారు, అమ్మోనీయులు ఉన్నారు, కనానీయులు ఉన్నారు. ఈ రీతిగా అనేక మంది జనాంగం ఉన్నారు. వీరందరూ ఇశ్రాయేల్ ప్రజలను ఏమంటున్నారు అనంటే, వారి దేవుడు ఎక్కడా, వారి దేవుడు ఏమైపోయాడు, వారి దేవుడు వాళ్ళకి ఏం చేశాడు, ఆ దేవుడిని నమ్ముకొని వీళ్ళు ఏం బాగుపడ్డారు అనేటువంటి ప్రశ్నలు వాళ్ళు అడుగుతా ఉన్నారు. అదే ఇక్కడ చూస్తున్నాం మనం. వారి దేవుడు ఏడి అని అన్ని జనులు ఎందుకు చెప్పుకొందురు. నిజమే, ఎందుకు చెప్పుకుంటున్నారు వాళ్ళు? ఎందుకు ఈ రీతిగా అన్ని జనులు ఇశ్రాయేల్ ప్రజల్ని
మీ దేవుడేడి మీ దేవుడేడి అని అడుగుతున్నారు అని అంటే ఇశ్రాయేల్ ప్రజలు ఉన్నటువంటి పరిస్థితి చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. ఈ కీర్తన ఎప్పుడు రాశారు అని అంటే ఇశ్రాయేల్ ప్రజలు యెరూషలేము మొత్తం ధ్వంసం చేయబడి వారందరూ కూడా బబులోనికి చెరగా వెళ్ళి తిరిగి మరలా యెరూషలేముకి వచ్చినప్పుడు రాయబడినటువంటి కీర్తన ఇది. అప్పుడు జరుగుతున్నటువంటి సందర్భం ఇది. చూడండి, ఇశ్రాయేల్ ప్రజలు గొప్ప మందిరాన్ని కట్టారు. యెరూషలేములో పెద్ద మందిరాన్ని కట్టారు. అంతటి మందిరం లేదు. ఇశ్రాయేల్ ప్రజలు బాగా అభివృద్ధి చెందారు. వాళ్ళ యొక్క దేశం ఎటువంటిది అని అంటే పాలు తేనెలు ప్రవహించేటువంటి గొప్ప దేశం. చూడండి, అటువంటి గొప్ప దేశం, అటువంటి గొప్ప పట్టణము చూడండి సర్వనాశనం అయిపోయింది. నెబుకద్నెజరు మొత్తాన్ని సర్వనాశనం చేసేసాడు. చూస్తే మనం యెషయా గ్రంథం 64వ అధ్యాయము 10-11 వచనాలలో, యెషయా గ్రంథం 64వ అధ్యాయము 10-11 వచనాలు మనం చదివితే యెరూషలేము యొక్క పరిస్థితి ఏ రీతిగా ఉందో మనకు అర్థమవుతుంది. ఏ రీతిగా ఉంది? నీ పరిశుద్ధ పట్టణములు బీటి భూములాయను, సియోను బీడాయను, యెరూషలేము పాడాయను. మా పితరులు నిన్ను కీర్తించుచుండిన మా పరిశుద్ధ మందిరము, మా శృంగారమైన మందిరము అగ్నిపాలాయను. మాకు మనోహరములైనవన్నీ నాశనమైపోయెను. ఇది ఎప్పుడు చెప్పబడుతున్న మాట అంటే బబులోను కాలంలో, బబులోనికి వీరు చెరగా వెళ్ళిన కాలంలో, ఆ సందర్భంలో చెప్పబడుతున్నటువంటి మాటలు ఏంటంట? నీ పరిశుద్ధ పట్టణము బీటి భూములైపోయింది, సియోను బీడుపోయింది, యెరూషలేం పాడైపోయింది. మా పితరులు కీర్తించుడిన మా పరిశుద్ధ మందిరం, మా శృంగారమైన మందిరం ఏమైపోయింది? అగ్ని పాలైపోయింది. మాకు మనోహరమైనవన్నీ, మాకు ఇష్టమైనవన్నీ నాశనం అయిపోయినాయి. చూడండి, ఇశ్రాయేల్ ప్రజల యొక్క పరిస్థితి ఏ రీతిగా ఉంది అని అంటే, ఆ యెరూషలేం పట్టణం అంతా ఏ రీతిగా ఉందంటే మొత్తం సర్వనాశనం అయిపోయింది. చూడండి, మనము మన ఇంటికి తలుపేసుకొని 1 సంవత్సరం రోజులు బయటికి వెళ్ళి తిరిగి మరలా ఇంటి దగ్గరికి వస్తే ఎలా ఉంటది? మన ఇల్లు అంతా బూజు పట్టేసి ఉంటది, దుమ్ము వచ్చేసి ఉంటది, ఏదో పాడుబడ్డ ఒక ఇల్లు లాగా కనిపిస్తుంది. అయితే ఇశ్రాయేల్ ప్రజలు 70 సంవత్సరాలు వాళ్ళ బబులోనులో ఉన్నారు. వాళ్ళు వెళ్ళేటప్పుడు మొత్తం ధ్వంసం చేయబడ్డాయి. దేవాలయం అయితేనేమి, వాళ్ళకి ఇష్టమైన పట్టణాలు అయితేనేమి మొత్తం ధ్వంసం చేయబడ్డాయి. వీళ్ళు 70 సంవత్సరాలు బబులోనికి వెళ్ళి మళ్ళా తిరిగి యెరూషలేముకి వచ్చినప్పుడు అక్కడ వాళ్ళు కనపడుతుంది ఏంటిది అంటే బీడు బారిపోయినటువంటి భూములు, కూలిపోయినటువంటి నిర్మాణాలు, మొత్తం పాడైపోయింది. చూడండి, మొత్తం పాడైపోయింది. మొత్తం అక్కడ బూడిదే ఉంది. అన్ని కాలిపోయినాయి, కూలిపోయినాయి, బీడు బారిపోయినాయి. అక్కడ ఏమీ లేదు. తిరిగి వచ్చి చూస్తే ఏమీ లేదు. అలా వాళ్ళు బబులోను నుంచి విడుదల పొంది తిరిగి మరలా యెరూషలేముకి వచ్చి నిలవబడినప్పుడు చుట్టూ చూసే వాళ్ళకి ఎలా ఉంటది చెప్పండి? చుట్టూ చూసే వాళ్ళకి ఎలా ఉంటది? ఏమంటారు? మరి వీళ్ళకి ఏం జరిగింది? వీళ్ళు నమ్ముకున్న దేవుడు ఏమైపోయాడు? ఆయన నమ్ముకొని వీళ్ళు ఏం బాగుపడ్డారు? ఏంది ఈ పరిస్థితి? ఏంది ఇది? మొత్తం నాశనం అయిపోయింది, ఇది మొత్తం తలకిందులైపోయింది. ఇటువంటి పరిస్థితి ఎవరికన్నా వస్తుందా అనేటువంటి మాటలు అంటారు. అదే జరుగుతుంది అక్కడ. ఆ 2వ వచనంలో అదే మనం చూస్తున్నాం. వారి దేవుడేడి అని అన్ని జనులు ఎందుకు చెప్పుకొందురు అంటే దాని అర్థం అదే. ఇశ్రాయేల్ ప్రజలు తిరిగి వచ్చి చూస్తే మొత్తం నాశనం అయిపోయింది. 70 సంవత్సరాలు వీరు అక్కడ బానిసత్వం చేసి అక్కడ చెరలో మగ్గి తిరిగి వచ్చారు. అంటే 70 సంవత్సరాలు ఎంతో కష్టాలు పడుతూ వచ్చారు. మొత్తం నాశనం అయిపోయింది. అటువంటి పరిస్థితుల్లో చుట్టూ ఉన్నటువంటి అన్ని జనులు ఇశ్రాయేల్ ప్రజల్ని దూషిస్తున్నారు, ఇశ్రాయేల్ ప్రజల్ని హేళన చేస్తున్నారు. మీ దేవుడు ఏమైపోయాడు? మీ దేవుడు ఉంటే మీకేంది గతి? మీ దేవుడు ఉంటే ఈ పరిస్థితి మీకు ఎందుకు వచ్చింది? మీ దేవుడు మిమ్మల్ని కాపాడలేకపోయాడా? మీ దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టాడా? అసలు మీ దేవుడు ఉన్నాడా? మీ దేవుడికి అసలు ఏమన్నా కనికరం ఉందా? ఇట్లా నాశనం చేస్తాడా అని చుట్టుపక్కల వాళ్ళు అనుకుంటుంటే అటువంటి పరిస్థితిలో రాయబడుతున్నటువంటి కీర్తన ఇది. అదే వాళ్ళు అక్కడ చెబుతున్నటువంటి మాట. వారి దేవుడు ఏడి అని అన్ని జనులు ఎందుకు చెప్పుకుందరు అనేటువంటి ప్రశ్న వేస్తున్నారు. వీళ్ళు ఎందుకు చెబుతున్నారు వారి దేవుడు ఏడి అని అంటూ చూడండి, 3వ వచనం నుంచి మనం చదివితే, మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకి ఇష్టం వచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు,
వారి విగ్రహములు వెండి బంగారువి, అవి మనుషుల చేతి పనులు. వాటికి నోరుండి పలుకవు, కన్నులుండి చూడవు, చెవులుండి వినవు, ముక్కులుండి వాసన చూడవు, చేతులుండి ముట్టుకొనవు, పాదములుండి నడువవు, గొంతుకతో మాట్లాడవు. వాటిని చేయువారును వాటి యందు నమ్మిక ఉంచు వారందరూ వాటి వంటి వారై ఉన్నారు. చూడండి ఏం చెబుతున్నారు వాళ్ళు. వారి దేవుడైన ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు చుట్టుపక్కల అన్ని జనులు ఎందుకు చెప్పుకుంటున్నారు? మా దేవుడు ఆకాశంలో ఉన్నాడు, మా దేవుడు తనకిష్టం వచ్చినట్లు సమస్తం చేస్తున్నాడు. అంటే చూడండి ఎంత రూఢిగా ఇటువంటి భయంకరమైన పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారంటే, మొత్తం నాశనం అయిపోయినటువంటి పరిస్థితిలో నిలవబడి చుట్టూ ఉన్నటువంటి ఎగతాళి చేస్తున్నటువంటి ఇశ్రాయేల్ చుట్టూ ఉన్నటువంటి ఎగతాళి చేస్తున్నటువంటి అన్ని జనులకు వాళ్ళు ఇస్తున్నటువంటి సమాధానమే ఈ కీర్తన. ఏమని? మా దేవుడు ఆకాశమందున్నాడు, మా దేవుడు భూమి మీద ఉండే దేవుడు కాదు, మా దేవుడు ఆకాశంలో ఉండే దేవుడు, ఉన్నత స్థానంలో ఉండే దేవుడు, తనకి ఇష్టం వచ్చినట్లు సమస్తమును చేసే దేవుడు. ఆయన ఒకటి కాదు రెండు కాదు, సమస్తాన్ని చేసే దేవుడు ఆయనే. ఆయన ఎవరో మాటిని చేసే దేవుడు కాదు, ఆయన మాత్రమే దేవుడు. తనకిష్టం వచ్చినట్లు తన చిత్తము చొప్పున. అంటే ఆయన ఒకరి కింద ఉండే దేవుడు కాదు, ఆయన సర్వ అధికారం కలిగిన దేవుడు అని చెబుతున్నారు. వారి ఇప్పుడు చూడండి తిరిగి మళ్ళీ వాళ్ళు కౌంటర్ వేస్తున్నారు. ఏమని? వారి విగ్రహములు వెండి బంగారువి, అవి మనుషుల చేతి పనులు. మా దేవుడు ఆకాశంలో ఉన్నాడు, సమస్తం ఆయనకి ఇష్టం వచ్చినట్లు చేస్తున్నాడు, ఆయన జీవము కలిగిన దేవుడు అని చెప్పి మా దేవుడు ఉన్నాడు, ఆకాశంలో ఉన్నాడు అని బల్లగుద్ది చెబుతున్నారు. తిరిగి వాళ్ళు చూడండి కౌంటర్ వేస్తున్నారు. ఏమని? వారి విగ్రహములు వెండి బంగారువి, అవి మనుషుల చేతి పనులు. వాటికి నోరుండి కూడా పలకవు, కనులుండి చూడవు, చెవులుండి వినవు, ముక్కులుండి వాసన చూడవు, చేతులుండి ముట్టుకొనవు, పాదములుండి నడువు, గొంతుతో మాట్లాడవు. తిరిగి వాళ్ళని ఎగతాళి చేస్తున్నారు. ఎవరైతే ఇశ్రాయేలు ప్రజలు ఎగతాళి చేస్తున్నారో తిరిగి వీళ్ళు వాళ్ళని ఎగతాళి చేస్తున్నారు. మీ విగ్రహాలన్నీ కూడా ఏంటివి? వెండి బంగారంతో చేయబడిన చేతి పనులవి. మా దేవుడు ఆకాశంలో ఉన్న దేవుడు, మీరు చేతి పనులతో చేసుకున్నారు. మీ విగ్రహాలు మాట్లాడవు, మీ విగ్రహాలు చూడవు, మీ విగ్రహాలు నడవు, మీ విగ్రహాలు వాసన చూడవు. అవి జీవము లేని కేవలం ఒట్టి బొమ్మలే. అయితే మా దేవుడు జీవము కలిగిన దేవుడని తిరిగి అన్ని జనుల్ని ఎగతాళి చేస్తున్నారు ఇశ్రాయేలు ప్రజలు. మీ దేవుళ్ళు జీవము లేనివారు, మీరు జీవము లేనివారు. అదే వాటిని చేయువారును వాటి మీద నమ్మకం ఉంచి వారందరూ వాటి వంటి వారై ఉన్నారు అని చెబుతున్నారు. మీలో జీవము లేదు, మీ యొక్క విగ్రహాలలో జీవము లేదు అని తిరిగి మీ దేవుడేడి మీ దేవుడేడి అని ఎగతాళి చేస్తున్నటువంటి అన్ని జనులని ఇశ్రాయేలు ప్రజలు తిరిగి ఎగతాళి చేస్తున్నారు. ఇది అంతటి భయంకరమైన కఠినమైన పరిస్థితుల్లో కూడా. తిరిగి మనం 9వ వచనం చదివితే, ఇశ్రాయేలీయులారా యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము వారికి కేడెము. అహరోను వంశస్థులారా యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము వారికి కేడము. యెహోవా యందు భయభక్తులు గలవారలారా యెహోవా యందు నమ్మిక ఉంచుడి, ఆయన వారికి సహాయము వారికి కేడము అని చెబుతున్నారు. అంటే ఇప్పుడు అన్ని జనుల పని అయిపోయిన తర్వాత ఇశ్రాయేలు ప్రజల్లో కూడా కొంతమందికి ఉంటది కదా అనుమానం. అయ్యో నిజమే కదా వాళ్ళు అంటున్నది, అనుమానం వస్తుంటది కదా. అనేకులు మనల్ని దూషిస్తున్నప్పుడు, మనల్ని అంటున్నప్పుడు నిజమే కదా, ఇప్పుడు మాకెందుకు ఈ కష్టాలు వచ్చినాయి అని అనిపిస్తుంది. శ్రమలు పడొచ్చిన వాళ్ళు వీళ్ళందరూ, అందరికీ ఒకే రీతిగా భక్తి ఉంటది కదా. అయితే కొంతమందికి అనుమానాలు పుట్టుంటాయి. ఏ రీతిగా? గిద్యోను గనక మా దేవుడు మాతో ఉంటే మాకెందుకు ఈ కష్టాలు వస్తాయని అన్నాడు గిద్యోను. అటువంటి మనుషులు, అటువంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు ఉంటారు. అయితే వారితో చెబుతున్నాడు ఈ 9వ వచనం నుంచి, ఇశ్రాయేలులారా యెహోవాని నమ్ముకొనుడి, దేవుని నమ్ముకోండి, ఆయనే సహాయకుడు, ఆయనే కేడమై ఉన్నటువంటి వాడు. అహరోను వంశస్థులారా యెహోవా యందు భయభక్తులు గలవారులరా ఆయన యందు నమ్మకం ఉంచండి, ఆయన సహాయం చేసేవాడు, ఆయన కేడమై ఉన్నవాడు. తర్వాత 12వ వచనం నుంచి మళ్ళీ చెబుతున్నారు చూడండి, యెహోవా మమ్మను మర్చిపోలేదు. ఇప్పుడు వాళ్ళకి సమాధానం తిరిగి, యెహోవా మమ్మను మర్చిపోలేదు, ఆయన మమ్మను ఆశీర్వదించును, ఆయన ఇశ్రాయేలును ఆశీర్వదించును, అహరోను వంశస్థులను ఆశీర్వదించును, పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించును. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. భూమి ఆకాశాలను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడిన వారు. ఆకాశములు యెహోవా వశము, భూమిని ఆయన నరులకు ఇచ్చున్నాడు. చూడండి, మీరు అనుమానించకండి, ఆయన యందు విశ్వాసం ఉంచండి, ఆయన యందు నమ్మకం ఉంచండి. ఆయన మనల్ని మర్చిపోలేదు.
ఆయన ఖచ్చితంగా ఆశీర్వదించేవాడు. అహరోను వంశస్థులారా, ఇశ్రాయేలులారా, ఆయన ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. పిల్లలనైతేనేమి, పెద్దలనైతేనేమి, తన యందు భయభక్తులు గల వారిని ఆయన ఆశీర్వదిస్తాడు. మిమ్మల్ని, మీ పిల్లల్ని వృద్ధి పొందిస్తాడు. చూడండి, ఎటువంటి పరిస్థితుల్లో ఎంత ధైర్యంగా చెబుతున్నారు. మా దేవుడు ఉన్నాడు అని ధైర్యంగా చెప్పారు. మీ దేవుళ్ళు ఉట్టివారని ధైర్యంగా చెప్పారు. అనుమానంతో ఉన్నటువంటి వారిని ఏం చెబుతున్నారు? దేవుడిని నమ్ముకోండి అని చెబుతున్నారు. ఖచ్చితంగా దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తాడు, ఖచ్చితంగా మిమ్మల్ని దేవుడు వృద్ధి పొందిస్తాడు అని ధైర్యంగా చెబుతున్నారు. చివరికి ఏమన్నారు? మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవారును యెహోవాను స్తుతింపరు, మేమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతించెదము, యెహోవాను స్తుతించుడి అని అందరికీ పిలుపునిచ్చారు. చూడండి, ఆ సందర్భంలో ఎంత గొప్పగా వాళ్ళ యొక్క విశ్వాసాన్ని ఇశ్రాయేలు ప్రజలు చూపించారు. అక్కడ ఉన్నటువంటి భక్తులు, ఈ కీర్తనకారుడు చూపించాడో మనకు అర్థమవుతుంది. సందర్భం ఏంటిది? చుట్టూనటువంటి అన్ని జనులు ఎగతాళి చేస్తూ ఉన్నారు. వాళ్ళ ఎగతాళికి అనేకులు బాధపడుతూ ఉన్నారు, అనుమానంతో ఉన్నారు. మీ దేవుడు ఉంటే మీకు ఎందుకు ఇటువంటి పరిస్థితి వచ్చింది అని చెప్పేటువంటి పరిస్థితుల్లో ఇశ్రాయేలు ప్రజలు చూడండి, అవిశ్వాసంతో కొంతమంది ఉన్నారు, బాధపడుతూ కొంతమంది ఉన్నారు, ధైర్యం చెడిపోయి కొంతమంది ఉన్నారు. అయితే చూడండి, అటువంటి పరిస్థితుల్లో చుట్టూన్నటువంటి అందరూ దూషిస్తున్నా కూడా ఎంతో ధైర్యంగా దేవుని గురించి సాక్ష్యం ఇస్తూ వచ్చారు. తమ యొక్క విధేయతని కనబరుస్తూ వచ్చారు. దేవుని పట్ల తమకున్నటువంటి విశ్వాసాన్ని కనబరుస్తూ వచ్చారు. రూఢిగా దేవుని గురించి గొప్పగా సాక్ష్యాన్ని చెబుతూ వచ్చారు. ఏమని? మా దేవుడు జీవం కలిగిన వాడు, మా దేవుడు మమ్మల్ని విడిచిపెట్టలేదు, మా దేవుడు మమ్మల్ని ఆశీర్వదించును, మేము దేవుణ్ణి నిత్యము స్తుతిస్తాం, మమ్మల్ని బాగు చేసినా బాగు చేయకపోయినా మా దేవుడిని మేము నిత్యము స్తుతిస్తాం అని చెప్పి ఇశ్రాయేలు ప్రజలందరికీ ఏమని పిలుపునిస్తున్నారు? యెహోవాని స్తుతించుడి అని చెబుతున్నారు. అంటే కూడా అక్కడ ఉన్న వారందరినీ కూడా వాళ్ళ మాటలకి వీళ్ళ మాటలకి కృంగిపోకుండా దేవుణ్ణి స్తుతించుడి అని చెబుతున్నారు. చూడండి, ఇది ఇక్కడ జరుగుతున్నటువంటి కీర్తన. నేను ఎందుకు ఇదంతా జ్ఞాపకం చేస్తూ వచ్చాను అనంటే, చూడండి, మనము కూడా ఈ లోకంలో అనేకమైన పరిస్థితుల్లో ఇటువంటి పరిస్థితులు గుండానే పోతాం. ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు కొన్ని సందర్భాల్లో ఇటువంటి పరిస్థితులు గుండానే పోతాం. చూడండి, ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు అన్నీ మనకు అనుకూలంగా కొన్ని జరగవు, అన్నీ మనకు అనుకూలంగా జరగవు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు తమ అవిధేయతను బట్టి బబులోనికి పోయారు. తాము దేవుణ్ణి విడిచిపెట్టి విగ్రహాల తట్టు తిరగడాన్ని బట్టి వాళ్ళు అక్కడికి బబులోనికి చెరగబోయారు. దేవుణ్ణి నిర్లక్ష్య పెట్టి బబులోనికి చెరగబోయారు. అది వాళ్ళ స్వయంకృత అపరాధమే. అనేక మార్లు ప్రవక్తలు వచ్చి ఎంతగానో బతిమాలినా, ఎంతగానో హెచ్చరించినా ఆ యొక్క మాటను పెడచెవి పెట్టకుండా నిర్లక్ష్యాన్ని చూపించి వాళ్ళు బబులోనికి వెళ్ళినారు. చూడండి, మన జీవితంలో కూడా కొన్ని సందర్భాల్లో శ్రమల్లో గుండా పోతా ఉంటాం. అది మన అవిధేయత కానీ, దేవుడు అనుమతించని ఏదైనా కానీ. చూడండి, అటువంటి పరిస్థితుల్లో మనం పోతున్నప్పుడు, అనేకమైన నష్టాలను మనం చూస్తున్నప్పుడు, అనేకమైనటువంటి బాధలు మనం పడుతున్నప్పుడు, సామాన్యంగా చుట్టూ ఉన్నటువంటి ఇట్నే మాట్లాడతారు. దేవుణ్ణి ఎరగనటువంటి వాళ్ళు, మీ దేవుణ్ణి నమ్ముకొని మీరేం బాగుపడ్డారు, మీ దేవుణ్ణి నమ్ముకోను ఏమి మీరు ఇదైనారు అని ఈ రీతిగా మాట్లాడుతుంటారు. చూడండి, అటువంటి సందర్భంలో మనం ఏ రీతిగా అయితే ఈ కీర్తనలో ఇశ్రాయేలు ప్రజలు నిలబడుతూ వచ్చినారో అదే రీతిగా మనం నిలబడాలి. ఎందుకనంటే నా దగ్గరికి చాలా మంది వచ్చి చెప్పినారు ఈ మాట. వాళ్ళు కుటుంబంలో కానీ, వాళ్ళ కులంలో కానీ, వాళ్ళ ఊర్లో కానీ అనేక మందిని తృణీకరించి, ఎంతో మందిని తృణీకరించి, బంధువుల్ని తృణీకరించి, ఇంట్లో అమ్మ నాన్న తృణీకరించి, అనేక మందిని, వాళ్ళ కులస్తుల్ని, పెద్దల్ని, ఆ కుటుంబం, ఆ ఊర్లో పెద్దల్ని అందరినీ తృణీకరించి దేవుని నమ్ముకుంటారు. దేవుని నమ్ముకున్నారు. అయితే కొన్ని శ్రమలు వస్తాయి వాళ్ళ జీవితంలో. కొన్ని శ్రమలు వచ్చినప్పుడు వాళ్ళకి ఏమో ఉంటారు, చుట్టుపక్కల ఉన్న బంధువులు కానీ, వాళ్ళ తల్లిదండ్రులు కానీ, లేదంటే ఆ ఊర్లో ఉన్నటువంటి కుల పెద్దలు కానీ, ఊర్లో ఉన్న పెద్దలు కానీ, ఏం చేశారా మీరు, ఆ దేవుడిని నమ్ముకొని ఏం బాగుపడ్డారు మీరు అనేటువంటి మాట మాట్లాడినప్పుడల్లా ఎంతో మంది దుఃఖపడతా ఉంటారు, ఏడుస్తూ ఉంటారు. నా దగ్గరికి వచ్చి చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. నా దగ్గరికి ఆ రీతిగా వచ్చి చెప్పి ప్రార్థన చేయించుకున్న వారు అనేకమైన సంఘాల్లో చాలా మంది ఉన్నారు. చూడండి, పరిస్థితులు వచ్చినప్పుడు దుఃఖపడతారు, బాధపడతారు, ఒక రీతిగా
ఒక రకమైనటువంటి అవిశ్వాసం, ఒక రకమైనటువంటి బాధ, వేదన, సమాధానం లేకపోవడం, దుఃఖకరమైనటువంటి పరిస్థితులు, ఎందుకు నా జీవితం ఇటువంటి అయిపోయింది అనేటువంటి పరిస్థితులు, నేను దేవుడికి ప్రార్థనే చేశాను కదా, మరి దేవుడు నాకు ఎందుకు సహాయం చేయలేదు అనేటువంటి పరిస్థితులు, చుట్టుపక్కల వాళ్ళు అనుమానంగా చూస్తున్నప్పుడు దేవుడు ఉంటే వీళ్ళకి ఎందుకు సహాయం చేయలేదని. ఈ రోజుల్లో ఫ్యాషన్ ఏమైపోయిందంటే విశ్వాసులు అనుమానంగా చూస్తారు. వీళ్ళు కరెక్ట్ గా ఉంటే నిజంగా దేవుడు ఎందుకు సహాయం చేయడు, వీళ్ళ భక్తే బాగుంటే దేవుడు ఎందుకు సహాయం చేయడు అని ఈ రీతిగా మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. నేను చూసినాను. అటువంటి వాళ్ళు కూడా ఉంటారు. వీళ్ళు కరెక్ట్ గా ఉంటే దేవుడు ఎందుకు సహాయం చేయడు, వీళ్ళు కరెక్ట్ గా ఉంటే దేవుడు ఎందుకు వాళ్ళని ఆశీర్వదించడు అని ఈ రీతిగా మాట్లాడుతూ అన్ని జనులే కాదు, లోపల ఉన్న దేవుని బిడ్డలు కూడా కొన్నిసార్లు బాధ పెట్టేవారుగా ఉంటారు. అటువంటి పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు దేవుని దగ్గరికి రావడం, దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేయడం, మన యొక్క విశ్వాసని, నమ్మకత్వాన్ని కనబరచడం చాలా కష్టంగా ఉంటది, చాలా బాధగా ఉంటది, ఎంతో ఇబ్బందిగా అనిపిస్తుంది. కానీ అటువంటి పరిస్థితులు మన జీవితంలో గనక ఎదురైతే మనం చూపించాల్సిన మాదిరి, మనం ఏ రీతిగా ప్రభువుకు విధేయులమై ఉండాలో ఇక్కడ చెబుతున్నాడు, ఈ కీర్తనలో చెబుతున్నాడు. మన దేవుడు ఉన్నవాడు, ఆయన జీవము కలిగినటువంటి వాడు, ఆయన సమస్తాన్ని చేసేటువంటి వాడు, ఆయన మర్చిపోని దేవుడు, ఆయన విడిచిపెట్టని దేవుడు, ఆయన తప్పక తిరిగి సమకూర్చే దేవుడు, తప్పక ఆశీర్వదించే దేవుడు. కాబట్టి మేము ఆయన్నే స్తుతిస్తాం, మేము ఆయన్నే నమ్ముతాం. అదే మనం ఈ కీర్తనలో చూస్తా ఉంటాం. కాబట్టి పరిస్థితులకు ఎప్పుడు కూడా మనం కృంగిపోకూడదు, పరిస్థితులకు ఎప్పటికీ కూడా మనము భయపడకూడదు అనే విషయాన్నే మనం ఇక్కడ చూస్తున్నాం. అపోస్తులు కానీ మనం చూస్తే ప్రతి భక్తుల జీవితాల్లో వాళ్ళు అనేకమైనటువంటి పరిస్థితుల్లో శ్రమల్లో కూడా పోయిన వారే. మనం ఏలియాను చూస్తాము, అపోస్తులైన పౌలును చూస్తాము, అనేక మంది భక్తులను చూస్తాం, దావీదును చూస్తాము. వాళ్ళు కనుక సందర్భంలో వారి జీవితంలో కొంతకాలం శ్రమంలో గుండా పోయినటువంటి వారే. శ్రమంలో పోయినారు కాబట్టి, బాధల్లోనికి పోయినారు కాబట్టి ఇరుక్కుపోయినారా, బాధలోనికి పోయినారు కాబట్టి అక్కడే ఆగిపోయినారా? ఏం ఆగిపోలేదు, ఏమి ఇరుక్కుపోలేదు. వాళ్ళు శ్రమంలోకి పోయినారు, బాధల్లోనికి పోయినారు. ఎంత భయంకరమైన శ్రమంలోనికి పోయినారో అంతే గొప్పగా ఘనంగా తిరిగి వచ్చినారు. శద్రకు, మేషకు, అబేద్నెగోను మనం చూస్తే వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకొని ఉంటారు, ఇంక అయిపోయింది, వీళ్ళు దొరికిపోయారు, రాజుకు దొరికిపోయారు, ఇంక ఇలా చావడం తప్ప ఇంక వీళ్ళకి ఇంక వేరే మార్గమే లేదు, ఇంక తప్పించుకునే ప్రసక్తే లేదు, రాజు చాలా కోపంగా ఉన్నాడు, తప్పకుండా ఈ రోజు ఇలా చాప్టర్ అయిపోయిందా అనుకుంటారు. కానీ ఏం చేశాడు దేవుడు? చూడండి, అద్భుత రీతిగా అగ్నిగుండంలో నుంచి బయటకు తీసుకొని వచ్చాడు, మహింపరిచాడు. దానియేలు పరిస్థితి అయిపోయింది, దానియేలు చాప్టర్ అయిపోయింది, ఇంకా దానియేలు మనకు అడురాడు అని సంతోషపడి ఉంటారు, నవ్వుంటారు, పండుగ చేసుకుని ఉంటారు. ఎట్టగైతేనే దావీదు ఇరికియాలని, ఎంతగానో దానియేలు ఇరికియాలని ప్రయాసపడ్డారు. అతని చుట్టూ ఉన్నటువంటి పని చేసేటువంటి వాళ్ళు ఇరికిచ్చారు, తీసుకెళ్లారు. ఇంక అయిపోయింది దానియేలు పని. ఇంక అతను ఆ సింహాల భూమిలోకి వెళ్ళిపోతున్నాడు, ఆ సింహం అతన్ని తినేస్తుంది, రేపొద్దున ఆయన శవం బయటకు వస్తుంది, ఇంకా మన పని మనకి మనం చేయాలనుకుంది చేసేసాము, అతని నాశనాన్ని చూసేసాము, ఇంకా అతను తప్పించుకునే ప్రసక్తే లేదని వాళ్ళు పండుగ చేసుకుని ఉంటారు. కానీ దేవుడు ఏం చేశాడు? సింహాల నోళ్ళను మూసి మరీ బయటికి లాక్కొని వచ్చాడు. ఎవరైతే దానియేలు ఆ రీతికి అప్పగించారో వాళ్ళే పోయి దాంట్లో ఇరుక్కుపోయారు, ఆ సింహాలు భూమిలో పడుతూ వచ్చినారు. చూడండి, మన దేవుని కార్యాలు ఆ రీతిగా ఉంటాయి, మన దేవుని కార్యాలు అంత అద్భుతంగా ఉంటాయి. పౌలు అయిపోయినాడు, చచ్చిపోయినాడు అనుకున్నారు, కానీ అద్భుతంగా తిరిగి లేచి వచ్చాడు, తిరిగి మరలా పరిచర్య చేశాడు, గొప్పగా ప్రకటించాడు. ఇక రేపు పొద్దున్నే పేతురుని తీసుకెళ్లి చంపేద్దామని హేరోదు అనుకుంటాడు. ఆ రోజు రాత్రి దేవుని దూత వచ్చి చెరసాల్లో నుంచి, చివరికి చెరసాల్లో నుంచి బయటకు తీసుకొని వచ్చాడు. చూడండి, దేవుడు ఏ రీతిగా తప్పిస్తాడో, దేవుడు ఏ రీతిగా తిరిగి నిలవబెడతాడో మనం చెప్పలేం. దేవుని కార్యాలు అంత గొప్పగా ఉంటాయి. మనం చూస్తే సారెపతు విధవరాల గురించి మనం చదువుతాం కదా. సారెపతు విధవరాలు చూడండి, చుట్టూ కరువు నడుస్తా ఉంది, ఇంకో కొంచెం పిండే ఉంది, ఆ పూటకు తిని చచ్చిపోదాం అనుకున్నారు. చూడండి, ఆమె జీవితాన్ని మనం అంతవరకు చదువుతాం. ఏలియా వచ్చాడు, దేవుడు దీవించాడు, వాళ్ళకి వచ్చింది. కానీ అంతకుముందు పరిస్థితి, ప్రతిరోజు ఆమె ఆ బుడ్డి దగ్గరికి వెళ్ళి ఆ నూనె తీస్తున్నప్పుడు, ఆ పిండి తీస్తున్నప్పుడు ప్రతిరోజు ఏడ్చే ఉంటది. నాకు తెలిసి ప్రతిరోజు ఏడ్చే ఉంటది. ఎందుకని? అయ్యో ఇంకో వారం రోజులకే వస్తాయి, ఇంకో వారం రోజుల తర్వాత నా పని మా పరిస్థితి ఏంటిది,
అయ్యో ఇంకా వారం తర్వాత 4 రోజుల తర్వాత మా పరిస్థితి ఏంటిదని ప్రతిరోజు దుఃఖపడుతూనే ఉంటది, ఏడ్చుంటది. ఇంకా అయిపోయింది మా చాప్టరు, ఈ ఒక్క రోజుకే మిగిలిపోయింది, చివరికి వచ్చేసినాం. ఊరకనే ఉంటారా చెప్పండి? వాళ్ళని అడుగుంటారు, వీళ్ళని అడుగుంటారు, అక్కడికి వెళ్ళుంటారు, ఇక్కడికి వెళ్ళుంటారు, రాజుల దగ్గరికి వెళ్ళుంటారు. ఎక్కడ ఏం పుట్టలే, ఎక్కడ ఎవరు ఏం ఇవ్వలే. ఇంక అయిపోయింది, ఇంక మా చావు దగ్గరికి వచ్చింది. ఇంక ఈ పూటకే తిండి, ఈ పూట తినేసి ఇంక నెక్స్ట్ చావుకు సిద్ధపడ్డారు, సిద్ధంగా ఉన్నారు ఇంక చచ్చిపోవడానికి. అంతా అయిపోయిందని. కానీ నూతనమైన కార్యం అప్పుడే జరిగింది, చివరి నిమిషంలో. చూడండి దేవుడి కార్యాలు ఎంత గొప్పగా ఉంటాయనంటే మనకి ఇవే ఉదాహరణలు. అయిపోయింది అనుకుంటారు, ఇంక వాళ్ళ పరిస్థితి ఇంక లేదు, ఇంకా పూర్తిగా అయిపోయింది, ఇంక లేవడం కష్టం అనుకుంటారు, బ్రతకడం కష్టం అనుకుంటారు, వాళ్ళ దేవుడు ఇంక చేసింది ఏమి లేదులే, ఇంక అసాధ్యం అనుకుంటారు. కానీ దేవుడి కార్యం గొప్ప కార్యం. దేవుని కార్యాలు అద్భుతమైన కార్యాలు. చూడండి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 4వ అధ్యాయము 8-9 వచనాల్లో పౌలు భక్తుడు ఒక మాట చెబుతాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 8-9 వచనాల్లో ఎంత అద్భుతమైన మాట చెబుతాడు. ఏమని? ఎటు పోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడిన వారము కాము, అపాయములనున్నను కేవలం ఉపాయము లేని వారము కాము, తరమబడుచున్నను దిక్కు లేని వారము కాము, పడద్రోయబడినను నశించు వారము కాము. చూడండి ఎంత ధైర్యంతో కూడుకున్న మాట. ఎటు పోయినా శ్రమ పడుతున్నా ఇరుక్కుపోయిన వాళ్ళం కాదు మేము, అపాయంలో ఉన్నాం కాబట్టి ఉపాయం లేని వాళ్ళం కాదు మేము, తరం పడుతున్న దిక్కు లేని వాళ్ళం కాదు మేము, పడద్రోయబడినా కూడా నశించిపోయే వారం కాదు మేము. చూడండి క్రైస్తవుల యొక్క జీవితం ఇదే. శ్రమలు రావచ్చు, అవి మన మీద విజయం పొందలేవు. కష్టాలు రావచ్చు, అవి మన మీద విజయం పొందలేవు. ఆ టయానికి పడిపోయినట్టుగా కనిపిస్తాం, పడిపోయే వారం కాదు. ఆ టయానికి కృంగిపోయినట్టుగా కనిపిస్తాం, కృంగిపోయే వారం కాదు. బలహీనమైనట్టు కనిపిస్తాం, బలహీన పడిపోయే వాళ్ళం కాదు. ఎందుకనంటే మనం నమ్ముకున్న దేవుడు బలవంతుడు, మనం నమ్ముకున్న దేవుడు కృంగిపోయిన వారిని పైకి లేవనెత్తే దేవుడు, మనం నమ్ముకున్న దేవుడు బలహీనుల్ని బలపరిచే దేవుడు. అంత గొప్ప దేవుడు. మనం నమ్ముకున్న దేవుడు కింద పడి నుండి పైకి లేపే దేవుడు, ఊబిలో ఉన్నా సరే బయటకు తీసుకొచ్చే దేవుడు. అంత గొప్ప దేవుడు. మన మనుషుల్ని నమ్ముకుంటేనో, లేదంటే చుట్టుపక్కల వాళ్ళని నమ్ముకుంటేనో, లేకపోతే మన డబ్బుని నమ్ముకుంటేనో, లేదంటే మనకున్నటువంటి ఆస్తిపాస్తుల్ని వీటిని నమ్ముకుంటేనో, చూడండి మనం ఈ ధైర్యం మనకు రాదు. మన దగ్గర ఉన్న డబ్బు మీదనో, మనుషుల మీదనో ఈ రీతిగా ఉంటే మనకి ధైర్యం రాదు. వాటి మీద నమ్ముకోవటం కూడా వ్యర్థమే, వాటి మీద ఆశ పెట్టుకోవటం కూడా వ్యర్థమే. కానీ మనం దేవుని నమ్ముకున్నాం కాబట్టి, దేవుని వైపు చూస్తున్నాం కాబట్టి మనం బలహీనులం కాదు, పడిపోయిన వాళ్ళం కాదు, కృంగిపోయిన వాళ్ళం కాదు, నశించిపోయిన వాళ్ళం కాదు, చూడండి ఇరుక్కుపోయిన వాళ్ళం కాదు. ఎందుకంటే మనుషులైనా వదిలిపెట్టవచ్చు, ఆస్తులైన టయానికి అక్కడికి రాకపోవచ్చు, డబ్బులు మనల్ని నిలబెట్టలేకపోవచ్చు. కానీ మనం నమ్ముకున్న దేవుడు మాత్రం నిలబెడతాడు. మనం నమ్ముకున్న దేవుడు సమయానికి ఆదుకుంటాడు. మనం నమ్ముకున్న దేవుడు విడిచిపెట్టడు. అందుకే మీకా గ్రంథంలో 7వ అధ్యాయము 5వ వచనం నుంచి 10వ వచనం వరకు మనం చూస్తే ఇక్కడ ఇలా ఉంటది. మీకా గ్రంథం 7వ అధ్యాయం 5 నుంచి 10వ వచనం వరకు. స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు, ముఖ్య స్నేహితుని నమ్ముకొనవద్దు, నీ కవగిటిలో పండుకొని ఉన్న దాని ఎదుట నీ పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టుచున్నాడు, కుమార్తె తల్లి మీదకిని కోడలు అత్త మీదకిని లేచెదరు, ఎవరి ఇంటి వారు వారికే విరోధులగుదురు. అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టి ఉందును, నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. చూడండి ఎంత గొప్ప విశ్వాసాన్ని ఆయన చూపిస్తున్నాడు. స్నేహితుని నమ్ముకోవద్దు, ముఖ్య స్నేహితుని అసలు నమ్ముకోవద్దు. నీ కౌగిట్లో పండుకున్న దాని ఎదుట నీ పెదవులకు ద్వారాన్ని కాపు పెట్టుకును. కుమారుడు తండ్రిని వదిలేయచ్చు, కుమార్తె తల్లి మీదకి లేవచ్చు, కోడలు అత్త మీదకి లేవచ్చు, ఎవరి ఇంటి వాళ్ళు వారికి విరోధులు అవ్వచ్చు, ఒకరికి మనుషులు వదిలేయచ్చు. అయితే ఏమంటున్నాడు? యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టుకొని ఉందును, నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. చూడండి ఎంత నమ్మకం.
మన ఇంట్లో మనకు తిరగబడవచ్చు, మనుషులు వదిలేయచ్చు, స్నేహితులు వదిలేయచ్చు, తల్లిదండ్రులు వదిలేయచ్చు, భార్యలు వదిలేయచ్చు, అందరూ వదిలేయచ్చేమో కానీ నా దేవుడి కొరకు నేను కనిపెట్టుకుంటాను. వాళ్ళ మీద నేను ఆశ పెట్టుకోను. వాళ్ళు నమ్మదగిన వాళ్ళు కాదు, వాళ్ళు మంచోళ్ళు కాదు, వాళ్ళు ఎప్పుడు ఉండేవాళ్ళు కాదు. అవసరం ఉంటే బాగానే ఉంటారు, అవసరం లేకపోతే వదిలేస్తారు. కానీ నా దేవుని కొరకు నేను ఎప్పుడు ఎదురు చూస్తాను. మనుషుల సైపు చూస్తే నాకు సహాయం చేయకపోవచ్చు, కానీ నా దేవుడు సహాయం చేస్తాడు. నా దేవుని కొరకు నేను కనిపెట్టుకుంటాను, ఎందుకంటే నా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు. అయితే 8వ వచనంలో ఉంటది, నా శత్రువా నా మీద అతిశయింపవద్దు, నేను క్రింద పడినను తిరిగి లేతును, నేను అంధకారమందు కూర్చున్నను యెహోవా నాకు వెలుగుగా నుండును. నేను యెహోవా దృష్టికి పాపము చేస్తుంది కనుక ఆయన నా పక్షమున వ్యాజ్యమాడి నా పక్షమున న్యాయము తీర్చు వరకు నేను ఆయన కోపాగ్నిని సహింతును. ఆయన నన్ను వెలుగులోనికి రప్పించును, ఆయన నీతిని నేను చూచెదను, నా శత్రువు దాన్ని చూచును. నీ దేవుడని యెహోవా ఎక్కడనని నాతో అనినది అవమానం నొందును, అది నా కండ్లకు అగపడును, ఇప్పుడు అది వీధిలోనున్న బురద వలె తొక్కబడును. ఏం చెబుతున్నాడు? నా శత్రువా నా మీద అతిశయింపవద్దు, ఎందుకంటే నేను ఇప్పుడు కింద పడ్డానేమో, నువ్వు ఇప్పుడు అతిశయిస్తున్నావేమో, కానీ నేను తిరిగి మరలా లేస్తాను, ఎందుకంటే నా నమ్ముకున్న దేవుడు నన్ను లేపుతాడు. అతిశయించమాక. తర్వాత ఏం చెబుతున్నాడు? అంధకారం ముందు నేను ఉన్నానేమో, కానీ యెహోవా నాకు వెలుగుగా ఉండును. తర్వాత ఆయన యొక్క సందర్భాన్ని చెప్పాడు, నేను యెహోవా దృష్టి పాపం చేశాను కాబట్టి కొంతకాలం ఆయన యొక్క కోపాగ్ని నేను సహిస్తాను, కాబట్టి ఖచ్చితంగా ఆయన నన్ను వెలుగులోనికి రప్పిస్తాడు, ఆయన నీతిని నేను చూస్తాను, నా శత్రువు కూడా దాన్ని చూస్తాడు. అప్పుడు నీ దేవుడేడి నీ దేవుడేడి అని చెప్పిన వాళ్ళు సిగ్గుపడతారు, అవమానం నొందుతారు. చూడండి ఎంత గొప్ప విశ్వాసం. ఇదే విశ్వాసాన్ని మనం కూడా కలిగి ఉండాలి. ఇప్పుడు ఏం చెబుతున్నాడు? నా శత్రువా నా మీద అతిశయింపవద్దు, నేను కింద పడ్డానేమో కానీ తప్పకుండా తిరిగి లేస్తాను, ఎందుకంటే నేను నమ్మిన దేవుడు నన్ను నిలబెడతాడు. ఖచ్చితంగా నాకు వెలుగుగా ఉండే దేవుడు ఆయన. నేను చీకట్లో ఉండొచ్చేమో, కానీ ఆయన నాకు వెలుగుగా ఉంటాడు, చీకట్లో నుంచి బయటికి నడిపిస్తాడు. చూడండి ఎంత గొప్ప మాటలు, ఎంత గొప్ప విశ్వాసం. ఎవరైతే నీ దేవుడు ఏడి అని చెప్పి నాతో అన్నవాళ్ళు వాళ్ళు అవమానం పొందుతారు. కాబట్టి ఖచ్చితంగా నా దేవుడు లేపే దేవుడు అనేటువంటి విశ్వాసాన్ని కనబరుస్తున్నారు. చూడండి అది మన యొక్క జీవితం ప్రభువులో. దేవుణ్ణి బట్టి మనకున్నటువంటి అతిశయం అదే. మనం పడిపోయిన వాళ్ళం కావచ్చు, మన శ్రమంలో ఉండొచ్చు, మన బలహీనం అయిపోయి ఉండొచ్చు, మనం ఎటువంటి స్థితిలోనైనా ఎంతటి కష్టమైన పరిస్థితులైనా ఉండొచ్చు, కానీ మనం పడిపోయిన వాళ్ళం కాదు, కురింగిపోయిన వాళ్ళం కాదు, నశించిపోయే వాళ్ళం కాదు. చూడండి తిరిగి నిలబెట్టే దేవుడు, ఖచ్చితంగా మనల్ని పైకి లేపే దేవుడు, బలపరిచే దేవుడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా కృంగిపోవద్దు, ఎప్పుడు కూడా మనం భయపడొద్దు, దేని గురించి కూడా భయపడొద్దు. అదే మనం ఇక్కడ చూస్తా ఉన్నాం, అదే ఇక్కడ మనకు దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. వాళ్ళు వీళ్ళు అంటారు, ఎగతాళి చేస్తారు, మన హృదయంలోనికి మన తలంపుల్లోనికి సైతానుడు వచ్చి రకరకాల శోధనలు పెడతా ఉంటాడు, రకరకాల ఆలోచనలు ఇస్తా ఉంటాడు. ఏది నువ్వు చేసిన ప్రార్థన ఏమైపోయింది, ఏది నువ్వు చేసిన ఉపవాసం ఎటుపోయింది, మీ దేవుడు ఏమైపోయినాడు, నీకెందుకు జరగట్లేదు, నీ భక్తి బాగలేదు, నువ్వు ఇటాటి దానివి, నువ్వు అట్టాటి దానివని, ఈ రీతిగా నువ్వు అట్టటోడివి ఇట్టటోడివి అని రకరకాల ఆలోచనలు పెడతాడు. అవేవి మనం వినకూడదు, అవేవి మనం పట్టించుకోకూడదు. ఎందుకంటే అదే అనుభవాన్ని ఇక్కడ భక్తుడు పొందాడు కాబట్టి చెబుతున్నాడు, నేను అంధకారంలో కూర్చున్నా కానీ యెహోవా నాకు వెలుగుగా ఉండును. కాబట్టి చూడండి తిరిగి నిలబెట్టే దేవుడే మన దేవుడు. అది మన జీవితం. మనం ఎప్పటికీ పడిపోయే వారం కాదు, కురింగిపోయే వారం కాదు. కాబట్టి మన జీవితంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నా మనం ప్రభువుకు విధేయత చూపించాలా. మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా మనం ప్రభువును నిర్లక్ష్య పెట్టకూడదు. మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా అవిశ్వాసం మనం చూపించకూడదు. ఎటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నా ప్రార్థన చేయడం మానుకోకూడదు, అనుమానించకూడదు. మన యొక్క నమ్మకత్వాన్ని మనం కనబరుచుకోవాలి. అదే ఇక్కడ మనం చూస్తా ఉన్నాం, అదే మనం ఇక్కడ నేర్చుకుంటా ఉన్నాం. కాబట్టి చివరి మాట నేను చెప్పి ముగిచ్చేస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 31 నుంచి 39వ వచనం వరకు మనం చదివితే,
రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 31 నుంచి 39వ వచనం వరకు మనం చదివితే ఏడు చదువుతాడు పౌలు, మన జీవితం ఈ రీతిగానే ఉండాలా. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? దేవుడు మన పక్షంగా ఉంటే మనకు విరోధి ఎవడు ఉంటాడు? ఎవరు ఉండలేడు. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? ప్రశ్న. తన సొంత కుమారుని అనుగ్రహించడానికి వెనుతీయనిది మన అందరి కొరకు ఆయనని అప్పగించిన దేవుడు, మరణానికి అప్పగించిన దేవుడు, మరి ఆయనతో పాటు సమస్తాన్ని మనకి ఎందుకు అనుగ్రహించడు? ఎందుకు ఇవ్వడు? ఖచ్చితంగా ఇస్తాడు. అదే ఆయన చెబుతున్నాడు. దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపేవాడు ఎవడు? ఎవరన్నా నేరం మోపుతున్నారా? దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు, ఎవరన్నా మన మీద నేరం మోపుతున్నారా? అయితే చూడంటున్నాడు దేవుడు, అక్కడ రాస్తున్నాడు, నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. ఆయన చెబుతున్నాడు, ఎవరన్నా నేరం మోపుతున్నారేమో మోపని, కానీ వాళ్ళని దోషులుగా ఎంచొచ్చు, వాళ్ళు మనల్ని పాపులుగా ఎంచొచ్చు, కానీ దేవుడు నీతిమంతులుగా తీరుస్తాడు. అదే అని చెప్తున్నటువంటి మాట. శిక్ష విధించేవాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతుల నుండి లేచిన వాడును దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనము కూడా చేయుడు వాడును ఆయనే. శిక్ష విధించేది ఎవరు? చనిపోయి తిరిగి లేచిన యేసు ప్రభు. ఆయన శిక్ష విధించేది. అంతేకాదు శిక్ష విధించక ముందు ఏం చెబుతున్నాడు ఆయన? మన కొరకు విజ్ఞాపనము చేయవాడు ఆయనే. మరి మన కొరకు విజ్ఞాపనం చేస్తున్న ఆయన మనకు శిక్ష ఎందుకు వేస్తాడు? విడిపిస్తాడు. కానీ మరి ఇతరులు మనల్ని నేరాలు మోపితే మనల్ని నీతిమంతుడిగా తీరుస్తాడు. కాబట్టి ఏం చెబుతున్నాడు అంటే, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడు ఎవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా? ఏది ఎడబాపు లేదు. క్రీస్తు ప్రేమ నుంచి మనల్ని ఎడబాపేది ఏది కూడా ఈ లోకంలో లేదు. శ్రమ గాని, బాధ గాని, హింస గాని, కరువు గాని, వస్త్రహీనత గాని, ఉపద్రవం గాని, ఖడ్గం గాని మనల్ని ఏది కూడా ఎడబాపలేదు, మనల్ని విడిచిపెట్టదు. క్రీస్తు ప్రేమ నుంచి మనల్ని దూరం చేసేది ఏది కూడా లేదు. ఆయన ప్రేమ అంత గొప్పది మన పక్షంగా. కాబట్టి మనం పడిపోయిన వాళ్ళం కాదు. దేవుడు మన పక్షంగా ఉన్నాడు, మనకు విరోధులు ఎవరు లేరు. కాబట్టి ఏం చెబుతున్నాడంటే తర్వాత, ఇందును గూర్చి వ్రాయబడినది ఏమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము, అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. ఏం చెబుతున్నాడు? ఇందును గురించి రాయబడింది ఏంటిది అనంటే, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడినటువంటి వారము. మరి దినమల్లా వధింపబడిన గొర్రెల వంటి వారము, వధకు సిద్ధమైన గొర్రెల వంటి వారము. అటువంటి పరిస్థితి ఈ లోకంలో మనకుంది. అయితే ఏం చెబుతున్నాడు? మనలను ప్రేమించిన వాని ద్వారా. దినమెల్లా మేము వధింపబడిన వారం అంటే ఎలా ఉంటుంది చెప్పండి? వధించబడ్డం అంటే ఏంటిది? నరకబడ్డం, చంపబడ్డం. వధకు సిద్ధమై ఉండడం అంటే ఏంటిది? చనిపోవడానికి సిద్ధంగా ఉండడం. అంటే అటువంటి పరిస్థితి లోకంలో ఉంటది. దినదినము కష్టంగానే ఉంటది, దినదినం ఇబ్బంది కలుగుతూనే ఉంటది. అయితే అటువంటి పరిస్థితులు దేవుని బిడ్డలకు ఉంటాయి. వధకు తీసుకోవాలంటే చనిపోయేటువంటి పరిస్థితులు, చంపేసేటువంటి పరిస్థితులు, శోధనలు, బాధలు, అన్ని రకాల పరిస్థితులు ఉంటాయి. అయితే ఏమంటున్నాడు? మనలను ప్రేమించిన వాని ద్వారా, అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఏమంటున్నాడు? వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుతున్నాం. అన్నిటిలో మనకు విజయం తథ్యమని చెబుతున్నాడు, ఖచ్చితమని చెబుతున్నాడు. పొందుచున్నాము అన్నాడు, వస్తది విజయం అని చెబుతున్నాడు. ఉండొచ్చు, పరిస్థితులు ఉండొచ్చు, కరువు ఉండొచ్చు, ఆయన పైన చెప్పాడు కదా, కరువు ఉండొచ్చు, వస్త్రహీనత ఉండొచ్చు, బాధలు ఉండొచ్చు, హింసలు ఉండొచ్చు, ఉపద్రవాలు ఉండొచ్చు, ఎప్పుడు వధించబడుతూ ఉండొచ్చు. అయితే మనం పడిపోయిన వాళ్ళం కాదు, చచ్చిపోయే వాళ్ళం కాదు. వీటన్నిటిలో అత్యధిక విజయము ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనం పొందుతున్నాం. అదే చెబుతున్నాడు. కాబట్టి మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవైనను, రాబోవైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపు నేరవని రూఢిగా నమ్ముచున్నాను.
ఏం నమ్ముతున్నాడు ఆయన? మరణం గాని జీవం గాని, దేవదూతలు గాని, ప్రధానులు గాని, ఉన్నవి గాని, రాబోయేవి గాని, అధికారులు గాని, ఎత్తైనా గాని, లోతైనా గాని, సృష్టించబడిన మరి ఏదైనా గాని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ప్రేమ నుండి మనలను వెడబాపలేవు అని రూఢిగా నమ్ముతున్నాడు. అంటే దేవుని ప్రేమ నుంచి నన్ను ఏది కూడా దూరం చెయ్యలేదు అని చాలా దృఢీగా నమ్ముతున్నాడు, బలంగా నమ్ముతున్నాడు. అందుకే అదే నమ్మకం ఆ ఇశ్రాయేల్ ప్రజల్లో ఉంది. మనం కీర్తనలు చదువుకొచ్చిన 115 అధ్యాయంలో. అందుకే వాళ్ళు మేము ఇది మొదలుకొని నిత్యం దేవుణ్ణి స్తుతిస్తాం. ఆయన ఆకాశం ముందు ఉన్నాడు, ఆయన మమ్మల్ని మర్చిపోలేదు, ఆయన మమ్మల్ని దీవించాడు, ఖచ్చితంగా దీవిస్తాడు, ఆయన మమ్మల్ని ఆశీర్వదిస్తాడు, మమ్మల్ని వృద్ధి పొందిస్తాడని రూఢిగా నమ్మారు. ఎందుకనంటే ఆయన ప్రేమ నుంచి వేరు చేసేది ఏది లేదు. ఆయన మమ్మల్ని ప్రేమించే దేవుడు, ఆయన మమ్మల్ని ప్రేమించే దేవుడు. ఆయన ప్రేమ నుంచి మమ్మల్ని దూరం చేసేది ఏముంది ఈ లోకంలో? ఏమీ లేదు. పరిస్థితులను బట్టి, అవసరాన్ని బట్టి కొంతకాలం శోధనలోకి పోవచ్చు. ఆ రోజు వాళ్ళ అవిధేయతను బట్టి పోయారు, మీకు వాళ్ళ అవిధేయతను బట్టి ఆ భక్తుడు పోయాడు. నేడు మన జీవితంలో కూడా అవిధేయతను బట్టో, లేదంటే నిర్లక్ష్యాన్ని బట్టో, లేదంటే దేవుడి పరీక్షను బట్టో, దేన్ని బట్టో ఏదో ఒక కారణాన్ని బట్టి మనం శోధనలో గుండా పోతున్నాం, కష్టాల్లో గుండా పోతున్నాం, బాధల్లో గుండా పోతున్నాం, ఇబ్బందుల్లో గుండా పోతున్నాం. కానీ దేవుడు ఉన్నాడు. ఆయన ప్రేమ నుంచి మనల్ని ఎడబాపేది ఏది కూడా లేదని పౌలు భక్తుడు రూఢిగా నమ్ముతున్నాడు. అందుకే దేవుని ప్రేమ నుంచి ఏది కూడా మమ్మల్ని వేరు చేయలేదని చెప్తూ వచ్చాడు. చచ్చిపోయేంత వరకు కూడా ప్రభువుకు నమ్మకంగా ఉంటూ వచ్చాడు, ప్రభువుని గణపరుస్తూ వచ్చాడు. కాబట్టి మనం కూడా అదే రీతిగా ఉండాలని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అదే రీతిగా, అదే విశ్వాసం. ఎటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నా కానీ, ఎటువంటి స్థితిగతుల్లో కూడా మనం పోయినా కానీ ప్రభువుకు మనం విధేయత చూపించాలా, ప్రభువును మనం ఘనపరచాలా, ప్రభు యందు మనం నమ్మకం ఉంచాలా. ఖచ్చితంగా ఆయన నిలబెట్టే దేవుడు. కాబట్టి అట్టి వారంగా మనం ఉన్నాము. దేవుడు మనల్ని ఆ రీతిగా సిద్ధపరచును గాక. దేవుడి కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కనికరం కృప కలిగిన దేవా, మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు. ఇంతవరకు తండ్రి మీరు మాతో మాట్లాడుతూ వచ్చినారు. ఆయన చెప్పబడిన ప్రతి మాటను తండ్రి మీరు నీరు కట్టి ఫలింప చేయండి. నాయన ప్రభా, ఎవరైతే వింటూ వచ్చినారో తండ్రి, నాయన ప్రభా, మేమంతా నీ వాక్యం వింటూ వచ్చినాం ప్రభా. ఈ వాక్య ప్రకారంగా మేము ఉంటూ సహాయపడండి అయ్యా. నీ ప్రేమ నుంచి మమ్మల్ని వేరు చేసేది ఏది లేదని ప్రభా రూఢిగా నమ్ముతున్న పౌరు భక్తుడు సెలవిస్తూ వచ్చినాడు. అదే మాట తండ్రి మేము కూడా గట్టిగా పట్టుకొని రూఢిగా నీ యందు నాయన విశ్వాసం ఉంచి, ఎటువంటి స్థితిగతుల్లో కూడా మేము వెళ్తున్నప్పటికీ ప్రభా నీ యందు నాయన నమ్మకం ఉంచి, నాయన నీ యందు విధేయత కలిగి ముందుకు సాగడానికి సహాయపడండి, దయ చూపించండి అయా తండ్రి. నాయన పరిస్థితులను బట్టి ఇబ్బందులు కలిగిన విడిచిపెట్టనని సెలవిచ్చిన దేవుడు, నిలబెడతానని నాయన మాట్లాడుతూ వచ్చిన దేవుడు, ప్రార్థన ఆలకించువాడు అని సెలవిచ్చిన దేవుడు, ఆశీర్వదించువాడు అని సెలవిచ్చిన దేవుడు, వృద్ధి పొందించే దేవుడు అని అయినా ఇంతవరకు మాతో మాట్లాడుతూ వచ్చినాం అయా. నీ ప్రేమ నుండి విడబాపేది ఏదీ లేదు అయినా. మా కొరకే ప్రాణం పెట్టడానికి కూడా వినుతూ నీవు నాయన సమస్తం ఎందుకు అనుగ్రహించు అని తండ్రి మాటలన్నీ మేము జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాం ప్రభా. కాబట్టి తన మాటలన్నీ మా హృదయంలో పెట్టుకొని ప్రతి పరిస్థితుల్లో, ప్రతి సందర్భంలో, ఎటువంటి స్థితిగతుల్లో మేము ఉన్నప్పటికీ ప్రభా నేను గణపరచడానికి, నిన్ను మహింపరచడానికి తండ్రి సహాయపడమని, దయ చూపించమని, నేను లోకయాత్ర మేము ముగించేంత వరకు, లేదంటే ప్రభా నీ రాకడొచ్చేంత వరకు తండ్రి మీకు నమ్మకస్తులంగా ఈ లోకంలో జీవించడానికి సహాయపడమని, దయ చూపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అక్క, అందరికీ ప్రైజ్ లార్డ్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ఒక రిక్వెస్ట్, మనం సిద్దిపేటలో జరుగుతున్న ప్రార్థన అంశం కోసం ప్రార్థిస్తున్నాం కదా, ఆ కూడిక కోసం క్యాథరిన్ సిస్టర్ ఆ కూడిక కోసం ప్రార్థిస్తారు. సిస్టర్ ప్రార్థించండి, మీరు ఘనంగా జరగాలి. అక్కడ జరగబోతున్న ప్రేయర్ మీటింగ్స్ అనేకులు రక్షణ పొందాలి, దేవుని నామానికి మహిమ కలగాలని ప్రార్థించండి. ప్రార్థిస్తాము. స్తోత్రమైన పరిశుద్ధుడ, మహిమోన్నతుడ, సర్వశక్తి మంత్ర, జీవంగల ప్రభానికి వందనాలు. యేసు ప్రభా, సర్వాధికారి అయిన దేవానికి వందనాలు ప్రభా. ఇంతవరకు వాక్యం మీరు మాతో మాట్లాడండి ప్రభా, మమ్మల్ని బలపరిచినారు ప్రభా. అందుని బట్టి నీకు స్తోత్రం నాయన. యేసు ప్రభు వాక్యానుసారంగా జీవించి లోపల జీవితం మాకు దయచేయండి. మేము పరిశుద్ధపరచబడాల ప్రభా. వాక్యం చేత మా ప్రతిదినం మీరు మాతో మాట్లాడుతున్న విధానాన్ని బట్టి నీకే వందనాలు యేసు ప్రభా. సర్వశక్తి మంత్ర, జీవంగల మహిమగల దేవానికి వందనాలు యేసు ప్రభా. ఈ రాత్రికాలం మాకు ఇచ్చిన ఈ అవకాశం బట్టి నీకే కోట్లాది వందనాలు యేసు ప్రభా. ఈ ధన్యత ఎంతమందికి లేదో వాళ్ళు కూడా కలిగ చేయమని ప్రార్థిస్తున్న దేవా. వాళ్ళందరూ యేసు ప్రభా నీ పాదపీఠ వచ్చును గాక దేవా, అందరు రక్షణ పొందును గాక దేవా. వాళ్ళకున్న బంధకాలు కట్టని విరగొట్టి యేసు ప్రభా నీ రక్తగా యేసు ప్రభా కడగబడాల ప్రభా. రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి నీ బిడ్డగా తయారు చేసుకోండి దేవా. యేసు ప్రభా వాళ్ళకి ఇచ్చిన యేసు ప్రభా తలంతరం వాళ్ళు వాడబడను గాక దేవా.
గొప్ప విజయాన్ని మీరు దయచేసి ప్రతి ఒక్క బిడ్డ మీరు ఏర్పరచుకున్నారు ప్రభా. అందరు బట్టి నీకు వందనాలు. ప్రతి ఒక్క బిడ్డ సువార్త అందబడును గాక ప్రభా. మీరే సహాయం చేయండి. కుటుంబానికి సమాధానం దయచేసి ఈ వాక్ అంతా లోకానికి వెళ్తుంది ప్రభా. ప్రతి ఒక్క బిడ్డ స్వీకరించబడును గాక ప్రభా. అంధకార సమూహం చీకటి శత్రు వేసిన పతన బంధించి విడుదల కలగ చేసి సమాధానం దయచేయండి కుటుంబాల పట్ల ప్రభా. మీరే తోడి నడిపించి విజయాన్ని మీరు దయచేయండి తండ్రి. యేసు ప్రభా మరి ఇచ్చిన ఈ అవకాశం బట్టి నీకే వందనాలు ప్రభా. మరి యేసు ప్రభా రేపు జరగబోయే కూడికలు యేసు ప్రభా మరి మీటింగ్ లో ప్రభా అక్కడ తోడైనండి బ్రదర్స్ ప్రభా. నీ పరిశుద్ధాత్మ నడిపింపు దయచేయండి. అగ్నాభిషేకం అక్కడ దయచేయండి. అక్కడ దిగ్గండి ప్రభా. నీ పరిశుద్ధాత్మ నడిపింపు దయచేసి ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడండి దేవా. నువ్వు మాట్లాడే దేవుడు ప్రభా. ఎంతమంది ఇంకా సరస్వతకం లేదు ప్రభా, వారంతా సరస్వతకు నడిపింపబడును గాక. ఇంకెంతమంది రక్షణ పొందలేదు ప్రభా, వారంతా రక్షణ పొందును గాక ప్రభా. అక్కడ మీరు యేసు ప్రభా వాక్యం చేత మీరు యేసు ప్రభ వారితో మీరు మాట్లాడండి ప్రభా. బలపరచండి తండ్రి. యేసు ప్రభ మన బ్రదర్స్ వెళ్తున్న ప్రతి ఒక్క బిడ్డకి యేసు ప్రభా నీ పరిశుద్ధాత్మ నడిపింపు దయచేయండి. అంధకార చీకటిని గద్దించండి దేవానికే వందనాలు దేవా. వాళ్ళకున్న ఆటంకాన్ని తొలగించండి దేవా. చీకటి శత్రు గద్దిస్తున్నాం యేసు ప్రభానికే వందనాలు దేవా. నీ స్వరాన్ని వినిపింపచేసి ప్రతి ఒక్క బిడ్డని మీరు బలపరచండి దేవా. అక్కడ ఎంతో ప్రభా ఎంతో మంది వేదన బాధ దుఃఖంతో ప్రభా ప్రతి ఒక్క బిడ్డకు సమాధానం దయచేయండి యేసు ప్రభ. అక్కడ అంతా మీరు తోడే నడిపించండి యేసు ప్రభ. జరుగుతున్నానుగా యేసు ప్రభ ప్రతి ఒక్క దాట రక్త ప్రోక్షణ మీరు కలగ చేయండి. అక్కడ పరలోక దూతలు దిగును కాక దేవా. గొప్ప విజయాన్ని మీరు దయచేసి ఆ కుడికంతా తోడి నడిపించి విజయాన్ని దయచేసి ఆటంకాలను తొలగించండి దేవా. యేసు ప్రభానికే వందనాలు దేవా. సైతాన్ సమూహం అంతా కూల్చివేసి ప్రజలంతా రక్షణ పొందాలా ప్రభా. అనేక మంది అక్కడ వినాలా, రక్షణ పొందాలా. చీకటి శత్రు గర్దిస్తున్నాం దేవా. మీరే కార్యం జరిగించి సైతాన్ రాజ్యాన్ని కూల్చివేసి అక్కడ మీరే తోడు నడిపించండి. మరి యేసు ప్రభా ప్రతి ఒక్క దాంట్లో బ్రదర్స్ యేసు ప్రభా రాకపోక డ్రైవింగ్ అంతా తోడే నడిపించి విజయాన్ని మీరు దయచేయండి. ప్రతి ఒక్క బిడ్డలు యేసు ప్రభా తోడే నడిపించి విజయాన్ని మీరు కలగ చేసి రక్షించుకొని మీరే తోడే నడిపించి ప్రతి ఒక్క మహిమ ఘనత నీకే చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు మడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. థ్యాంక్ యూ. మన మధ్యన పరిశుద్ధరావు బ్రదర్ ఆశీర్వాదించి ముగిస్తారు. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ అక్క. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపా కనికరము ప్రేమ సమాధానం నడిపింపు చేరొచ్చిన మనందరికీ లోకంలోని సకల పరిశుద్ధులు సదాకాలం తోడే నడిపించింది కాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అక్క. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ అండ్ సిస్టర్స్.